హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై హరీష్ శంకర్. ఈ మూవీ డ్రామా అండ్ యాక్షన్ పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. అదే అయినా ఫైట్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డ్రామా పరంగా అండ్ కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యింది, కానీ సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. చాలా సీన్స్ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది భయ్య. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, రవితేజ అలియాస్ మిస్టర్ బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఒక బిగ్ షాట్ వాళ్ళ ఇంట్లో రైడ్కి అయితే వెళ్తాడు. మరి రైడ్కి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, ఆ బిగ్ షాట్ ఎవరు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ ఏదైతే ఉందో భయ్య, మనం హిందీలో వచ్చిన రైడ్ మూవీ మీరు చూసి ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేశారు. సెకండ్ హాఫ్ చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం మీకు చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కొద్ది వరకు లవ్ స్టోరీ అండ్ కామెడీ అయినా సత్య ఉన్నంతసేపు కామెడీ పరంగా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. మిగతాది మీకు ఎక్కడ నచ్చదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో రవితేజ గారు విలన్స్కి ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు భయ్య. వింటేజ్ రవితేజ గారిని చూసినట్టయితే అనిపించింది. అలాంటి సీన్స్ ఈ మూవీలో ఇంకొక 2 పడి ఉంటే యావరేజ్ టాక్ రాకపోయినా కూడా హిట్ టాక్ అయితే వచ్చేది. కానీ సెకండ్ హాఫ్ అయినా వర్కౌట్ అయ్యింది అని అంటే మాత్రం చాలా బోరింగ్ అండ్ ల్యాగ్ అయితే వెళ్తూ ఉంటుంది. ఒకే ఒక పెద్ద ఇంట్లో మూవీ మొత్తం తీసేశారు. అంతేకాకుండా రవితేజ గారి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్ చేద్దామని అనుకుంటే ఏది లేదు భయ్య. పవర్ఫుల్ డైలాగ్స్ లేదు, గూస్ బంప్ తెప్పించే సీన్స్ కూడా ఏది ఉండదు. కనీసం క్లైమాక్స్లో అయినా కావాల్సినంత అవుట్పుట్ ఉంటుందని అనుకుంటే అది కూడా లేదు. చాలా సింపుల్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. ఈ మూవీ చెప్పాలి అంటే రవితేజ గారు నటించాల్సిన మూవీ మాత్రం కాదు భయ్య. రవితేజ గారిని ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారో ఈ మూవీ చూసాక తెలిసింది. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఎక్కడ నచ్చదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే హిందీ మూవీ అయినా రైడ్ మూవీ మీకు గుర్తుకైతే వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సీను యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేశారు. జగపతి బాబు గారిని ఫస్ట్ టైం చూపిస్తప్పుడు చాలా పవర్ఫుల్గా అయితే చూపించారు. కానీ మూవీ వెళ్తుంటే కనుక జోకర్గా అయితే చేసి పెట్టారు భయ్య. అది మీకైతే నచ్చదు. కామెడీ పరంగా సత్య అండ్ చెమ్మక్ చంద్ర గారి దగ్గర నుంచి కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. సాంగ్స్ చూసుకుంటే కనుక ఒక 4 to 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో సెకండ్ సాంగ్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ నచ్చుతుంది. ఫైట్స్ మాత్రం చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి భయ్య. ఫైట్స్ మాత్రం నచ్చుతాయి. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అది అయినా ఫ్రీగా ఉంటే చూడండి. పని అంతా పక్కకు పెట్టి చూడాల్సిన మూవీ మాత్రం కాదు. రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక భయ్య చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. రవితేజ గారు నటించిన సినిమాలను ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.